వచ్చారా? లేదు, అరగంట క్రితం వచ్చి నువ్వు బొట్టు పెట్టి దండేస్తావని వెయిట్ చేస్తున్నా. అలా చేసేది చచ్చిపోయినట్టు కదండి. అప్పుడే నేను చచ్చిపోవాలని ఫిక్స్ అయిపోయావే? అంటే ఆ పాలోడు అంతగా నచ్చేసాడా నీకు? అవేం మాటలండి? ఓహో, పాలోడు కూడా నచ్చలేదా? అంటే నీకోసం రుతిక్ రోషన్ వస్తాడు. ఉండు ఫోన్ చేస్తా. చిచి ఏంటండి? రుతిక్ రోషన్ కూడా నీ స్టాండర్డ్ కదా, మరి నీకు నేను ఎలా నచ్చానే? అది చూడకే బుక్. నేను నీకు ఎలా నచ్చా? ప్రతి భార్యకి తన భర్త రితిక్ రోషన్ లానే కనపడతారండి. అలా మేనేజ్ చేస్తున్నావా? నువ్వు నాకు నచ్చావి. మేనేజ్ చేయటం అన్నా మేనేజ్ చేసేవాళ్ళన్నా నాకు చాలా ఇష్టం. మరే నీకోసం తీసుకొచ్చా, తీసుకెళ్లి బీరువాలు పెట్టు. అమ్మో, లంచం తీసుకున్నారా? లంచం కాదే, బహుమతి, గిఫ్ట్. రెండు ఒకటేనండి. మా నాన్నకి తెలిసిందంటే మీ నాన్నని ఎలా మేనేజ్ చేయాలో నాకు తెలిసే. మా నాన్న సంగతి మీకు తెలియదండి బాబు. మీ నాన్నకి మీ నాన్న అల్లుడి సంగతి తెలియదే పెంచదానా. మామయ్య గారు, ఫస్ట్ టైం ఉద్యోగం నుంచి వస్తున్నాను, ఆశీర్వదించండి. మేనేజ్ చేయకు. లంచం ఎందుకు తీసుకున్నావు? లంచం ఎందుకు తీసుకున్నారని అడుగుతారంటే మామయ్య గారు, నేను ఉద్యోగంలో చేరేటప్పుడు లంచం ఇచ్చాను, తర్వాత కలెక్ట్ చేసుకుంటున్నాను. ఇలా మేనేజ్ చేయడంలో తప్పే ఉంది. ఉద్యోగం కూడానా? ఎస్, లేకపోతే ఈ పొట్టోడికి పోలీసు ఉద్యోగం ఎవడిస్తాడు? ఎస్, లంచం ఇచ్చి తీసుకున్నాను. అయినా ఏంటి ఇలాంటి ప్రశ్నలు వేస్తారు? అలా సీరియస్ గా చూస్తారండి మామయ్య గారు. నేను ఈ ఇంటికి అల్లుండి, నన్ను ఎవడేం పీకలేడు. పీకడం అంటే ఏంటి అనుకున్నాను, ఇలా పీకుతారా? లంచం తీసుకున్నందుకు తన సొంత అల్లుడు ఆంజనేయుల్ని సాక్ష్యాధారాలతో పట్టించిన హెడ్ కానిస్టేబుల్ రామచంద్రయ్యను ట్రిపుల్ అభినందిస్తూ ఆంజనేయుల్లో సత్ప్రవర్తన వచ్చిన రోజున తిరిగి డ్యూటీలో చేర్చుకునే అధికారాన్ని కూడా హెడ్ కానిస్టేబుల్ రామచంద్రకి ఇవ్వడం జరిగింది. అల్లుడు గారు, 3 కప్పులు ఎందుకు అత్తయ్యా, ఒకటి చాలు. మీకు కాదులేండి, బామ్మకి పిల్లలకి ఇవ్వండి. తీసుకోండి, నాకు బోల్డ్ పనులున్నాయి, వస్తాను. ముసల్దానికి కాఫీ తీసుకురావడానికి ఇంతసేపా? అర్లే, ఎలాగూ లేట్ అయింది కానీ అదేంటి ఆ చేతిలో ఒకటి ఈ చేతిలో ఒకటి పట్టుకున్నావు? ఇది ఆకలికి, ఇది తిన్నది అరగడానికి. తింటం ఎందుకు, అరగట్లేదు అనుకోవటం ఎందుకు? ఆ 2 టాబ్లెట్లు అందులో కలుపుకొని తాగే. ఉంటే ఉంటావు, పోతే పోతావు. నాన్నొచ్చాడు. ఈ కంపెనీ నేను బాగు చేయలేదు రే. కనీసం సౌండ్ తగ్గించుకోవాలని తెలియదు. ఈ సౌండ్ ఏంటి తగ్గట్లేదు? అబ్బా, ఏంటయ్యా ఇది? ఇంత సౌండ్ పెట్టుకుని పాటలు వింటున్నావు? కొంచెమైనా బుద్ధి లేదా? అదిగా వాళ్ళు చదువుకుంటుంటే ఛీ, నీలో మార్పు వస్తుందనుకోవడం నాది పొరపాటు. అది కాదు మా నోరు మూసై. నిన్ను ఇంకో 2 నెలలు సస్పెండ్ చేస్తున్నాను. ఇంకో 2 నెలల? బాబా బాగైందా? ఏమి నవ్వుతున్నావురా? ఏంటి బాగా అయ్యేది? చదువుకో. ఆపేస్తున్నాను మావయ్య. పోలీస్ ఫ్యాన్సా? క్రేజీ కాప్స్. సుమోలో నుంచి సుమో దిగుతున్నట్టుంది. ఏమ్రా? హే ఫెటికాప్, పెట్రోలింగ్ వచ్చారా? అట్నే అనుకో. ఏమి? అయ్యో లేదు, నా బండిలో పెట్రోల్ అయిపోయింది, కొంచెం పోస్తారా? కొంచెం ఏమిరా? ట్యాంక్ ఫుల్ చేచ్చా? అవు నీకు మామూలుది కావాలనా, ఎక్స్ట్రా పవర్ కావాలనా? ఎక్స్ట్రా పవర్ అయితే కొంచెం స్పీడ్ గా వెళ్తుంది కదా. స్పీడ్ గా పోతుందే. అట్లా చేసావులా గాని మన పేరేమో పాపారావు, ద లవ్ గురు. పక్కనే ఈ పాపే ఉర్రా. హే, వాట్ ఎ సిల్లీ క్వశ్చన్ బ్రో. మై గర్ల్ ఫ్రెండ్. గర్ల్ ఫ్రెండా? హాస్టల్ పీస్. అవురా? ఈ అమ్మి బండి చూసి పడిందా, నిన్ను చూసి పడిందా? కన్ఫ్యూజ్ అయ్యే క్వశ్చన్ జరగదు బ్రో. హలో సార్, ఐఎమ్ బసంతి. అతనికి సెకండ్ ఇస్తావు, నాకు హ్యాండ్ ఇస్తావు. ఎస్. అస్సలు ఫారెస్ట్ లో ఏం చేస్తాడారా నువ్వు? వాట్ బ్రో, బాడీ పెరిగింది, బ్రెయిన్ పెరగలేదు. లాంగ్ డ్రైవ్ వచ్చాం. ఎట్టెట్టా? హైదరాబాద్ నుంచి శ్రీశైలం ఫారెస్ట్ దాకా లాంగ్ డ్రైవ్ వచ్చినారా? నా చెవుల్లో ఏం కానొస్తాడారా నీకు? వెంట్రుకలు బ్రో. అబ్బా, ఎటకారము. అవిందాక నీ ఫోన్ నుంచి ఫోన్ చేసినోడే ఊర్రా? నా శిష్యుడు బ్రో, ఇప్పుడే తన లవర్ తో సైట్ సీకి వెళ్ళాడు. వాడు నీ శిష్యుడా? మామూలు శిష్యుడు కాదు, ఏకలవ్ శిష్యుడు. మరి ఇప్పుడు వాడు ఎవరి కూతుర్ని లేపకపోయినాడో తెలుసునా? ఎవడో బకరా గారి కూతురు లేపు. బక్రా గారి కూతురు కాదురా, బళ్ళారి కూతురు. బళ్ళారా? ఆడేవాడు. సార్,
ఇది దారుణం సార్. కసపును కూడా స్మూత్ గా హ్యాండిల్ చేసే మన కంట్రీలో ఒక సెలబ్రిటీని పెట్టుకొని చెతుకోవడం మంచిది కాదు సార్. చెప్పరా ఏడా ఏడవాడు బళ్ళారి కూతుర్ని లేపకపోయినని ఏకలవ్య శిష్యుడేరా? సార్ మీ లాంటి ఒకసారి లేపండి. మీ లాంటి మీద ఒట్టేసి చెప్తాను సార్. ఆడెవడో నాకు తెలియదు సార్. యాక్సిడెంట్ అడిలో తగిలాడు. మళ్ళీ కొట్టాడు. ఆహా, తగిలి నీ కాడ ఫోన్ తీసుకొని మాట్లాడి వాడిట్లా పోయినాడు నేనిట్లా వచ్చినా అంతే కదా. స్మార్ట్ టాప్. అందుకే తెల్లి ఏజ్లో ఎస్ఐ అయిపోయారు. మళ్ళీ ఎందుకు కొట్టారు సార్? ఎస్ఐని కాదురా నేను, సిఐని. సార్ పడక బీడి భూమిలో బోర్ పడ్డట్టు ఇన్నాళ్ళకి నాకు ఫిగర్ పడింది సార్. వదిలేండి సార్, పోతాం. ఆడికి మాకు ఎటువంటి లింకులు లేవు సార్. ఏ లింకులు లేకుండానే వంద జంగిల్లో ఏ పని చేస్తాండవురా? చెప్పారు కదా సార్, లాంగ్ డ్రైవ్ వెళ్ళామని. అబ్బే చూప్, సరిగ్గా చెప్పు. ఏమిరా, హైదరాబాద్ నుంచి శ్రీశైలం అడవుల దాకా ఎవడైనా లాంగ్ డ్రైవ్ పోతాడా? ఎన్నిసార్లు చెప్పాలరా? కావాలంటే బయట నా బండి ఉంది, అది సంకలం నుంచి చెయ్యేసి కూర్చుందంటే నేను శ్రీశైలం వెళ్ళిపోయాను. అదే మీరైతే శ్రీలంక దాకా వెళ్ళిపోతారు. అట్నా? అట్నే సార్. ఎక్కడికి సార్? చెప్పినావు కదరా నీ ఫిగర్ తో లాంగ్ డ్రైవ్ పోతామని. సార్ ఏదో ఫ్లోలో చెప్పేశాను నీ సార్. ఫ్లో నాకు బాగా నచ్చినాదబ్బి. సార్ అది చూస్తే కందిపప్పులా ఉంది, మీరు చూస్తే పంది కుక్కలా ఉన్నారు. వద్దు సార్. క్షతిరక్షిత, ధర్మాన్ని నువ్వు కాపాడుకోరా, నీ ఫిగర్ ని ధర్మం కాపాడుకుంటాది. ఎట్లాగూ నా పెళ్ళం పుట్టినకి పోయి 10 నాలైంది. అందుకని? వచ్చేదాకా వంట చేసి పెడతాదని. సార్ ఒరే శిష్య, ఒక్క కాల్తో నా గర్ల్ ఫ్రెండ్ ని ఇంటికి పోదాంలే. అయ్యి బాబాయ్ తీసుకెళ్ళిపోతాడు. గుమస్తా కాబులు టైప్ కొట్టేస్తున్నాడు. గుమస్తా ఎంత దాపు సరుగుంటే ఇంక మన వకీల్ అమ్మగారు ఎంత సేపు అవసుకుంటుందో. ఖర్చు అవుతుంది మరి. అయితే నువ్వు పని చూడ ముందు. ఓర్ రాబా. గుమస్తా గారు గుడ్ మార్నింగ్ అండి. అమ్మగారు ఉన్నారండి? అమ్మగారు మీరెవరు? నా పేరు అట్టగాడు ధర్మారావు అండి. గిట్టిన వాళ్ళందరూ అధర్మారావుని ఎక్కిరిస్తుంటారండి, కానీ నేను ఎప్పుడు ధర్మంతో పోటాడతానండి. అమ్మగారు ఉన్నారండి? కూకోండి కూకోండి కూకోండి. వీరి పేరు పైకోర్టు పాపారావు అండి. ఏ కోర్టులో ఏం జరిగినా పైకోర్టుకి వెళ్ళిపోతారండి. కోర్టు వాద్యాల కోసం 25 ఎకరాల మాగాని 2 మేడలో తెగనం వేశారండి. అయినా అమ్మగారు ఉన్నారండి? ఏంట్రాడు అమ్మగారు అమ్మగారు అంటున్నాడు అనుకుంటారా? ఆయన అమ్మగారిది మా ఊరేనండి. ఆ తండ్రి గారు జడ్జి జగన్నాథం గారు కూడా మాకు బాగా తెలుసండి. ఆ రోజుల్లో ఆయన వకీలుగా పనిచేసే రోజుల్లో ఆయన దగ్గరికి 2 మర్డర్ కేసులు తీసుకెళ్ళానండి. ఆయన అచ్చగాని చెప్పేసి కొట్టారండి. సీర్నవుకుని ఆయన ముక్కుసుడి మనిషి కదండి. ఆ చెప్పులు పూర్లో పెట్టి ఆయన కాళ్ళ దగ్గర పెట్టారండి. అప్పటి నుంచి మనం అంటే ఆయన గొప్పదండి, సాఫ్ట్ అన్నలాగా. అమ్మగారు ఉన్నారండి? కేసు ఏంటో నాకు చెప్పు, అమ్మగారు చెప్తాను. మీకు చెప్పకుండానా? పోదారి తర్వాత దేవుడు. ఇదిగోనండి ఈ ఎండిపోయిన కందపిల్లక ఎరకలాగా ఉంది కానీ ఏనుకంత కేసు. ఈ సేలో ఈ కందన ఆటారండి. అది తీగపాకి పక్కోరు సేలో దుంప దిగిందండి. ఆరికి తెలవక ఆ కంద సగం తరిగి ఆ దుంప కోసుకు తినేశారండి. 6 సేలో దుంప 6 కోసుకుంటే తప్పేంటి? సీనారిదేనండి, కానీ నాటింది మన సేలో కదా. అయినా దుంప 6 సేలో కాసింది కదా. 6 సేలో కాసింది కానీ మన సేలో పిల్లక కదా అండి. అందువల్ల వీరికి తిక్కరేగి చోరీ అన్నారండి. ఆరు పోరా అన్నారండి. మాట పెరిగి చెయ్యి తగిలి చాకుబాకు ఎగిరి ఆరికి చెయ్యి తెగిందండి. వీరి మీద కేసు ఎట్టారండి. వీరికి కర్ర ఇసిరారండి, ఆరికి కాలు ఇరిగిందండి. ఇంకా కేసులు వాద్యాలు వాయిదాలు. అంటే ఈరిదే తప్పు అయ్యుండొచ్చండి, కానీ అమ్మాయి గారు కానీ ఈ కేసు పట్టుకుంటే గెలుపు గ్యారంటీ. ఎందువల్ల? జడ్జి జగన్నాథం గారి కూతురు కదండి, తీర్పుకి తిరుగుండదు. కాలు ఎరగొట్టింది ఈరేని తెలిస్తే అమ్మగారు తరిమి కొడతారు. అందుకే అమ్మాయి గారిని కేసు మీరు ఒప్పించాలి. ఖర్చు ఎంతైనా ఫీజు ఎంతైనా పర్లేదు. అందులో 10% తమరు కమిషను, అందులో 2% నాకు. ఏమంటారు? నాకు లంచం ఇస్తానంటావు? తప్పదు కదండి మరి. నిన్ను డొక్కచించి డోలు కట్టించి దాని మీద దండోర వేయిస్తా. అంత జడ్జి గారి పోలిక నడరావు. రండి. నేను గుమస్తాని, ఆయన పీపీ పబ్లిక్ ప్రాసిక్యూటర్. డైరెక్ట్ గా ఆయనకి లంచం ఇస్తారా? ఎంత పొగరు మీకు. పొగరు కాదండి బాబు, ఏదో తెలియకిచ్చాము, అజ్ఞానం. అది కాదండి, దేవుడు కొబ్బరికాయ కొట్టాలనుకుంటారు, డైరెక్ట్ గా తీసుకెళ్లి దేవుడికి ఇస్తారా? పూజారికి ఇస్తారు, కొట్టేసి దేవుడికి ఇస్తాడు. దీంట్లో తేడా ఏముంది? దేవుడికే కదా ఇచ్చేది. అది కాదయ్యా, పూజారికి ఇస్తే అది నైవేద్యం లీగల్, దేవుడికి ఇస్తే అది లంచం ఇల్లీగల్. ఇంతకే తమరెవరు స్వామి? నువ్వు కూర్చో. చెప్పాను కదయ్యా గుమస్తానని.
అయ్యగారి విషయాలు, అమ్మగారి విషయాలు, హైదరాబాద్ లో ఉన్న జడ్జి గారి విషయాలు, అన్ని విషయాలు నేనే చూసుకుంటాను. అన్ని విషయాలు నాతోనే డీల్ చేయాలి. ఐఆమ్ ఆల్ ఇన్ ఆల్. మరి ఆ సంగతి చెప్పరా, నా దగ్గరికి 100 కేసే కదా 100 కేసులు. గట్టిగా అరవకు, ఆయన కంట్లో పడ్డామంటే భస్మం అయిపోతాం. కోర్టు దగ్గరికి రా, అన్ని విషయాలు అక్కడ పరిష్కరించుకుందాం. కూర్చో. ఏంటండి భయానా ఇది ఎంత? 200. 200? ఆ. ఒరేయ్ ఇదిగో 400. ఎందుకు అరవకు, భయాన్ని ఇవ్వాలి. ఇదిగో నాయన నీ 200 నువ్వు ఉంచుకో. అదేంటది? ఈ 200 అవి ఉంచుకో. నువ్వు నడవరా, అటు కాదు ఇటు. ఈ బ్లైండ్నెస్ కి బోన్లెస్ ఎందుకు మావయ్యా? నువ్వే తిను. లేదు లేదు, నీకోసమే వేడి వేడిగా తెచ్చాను. గరం గరం కావం కావం అద్దిరిపోట్. నువ్వు తిన్నా అద్దిరిపోతుంది. నీకోసం స్పెషల్ గా ఏ ఇంచి తీసుకొచ్చాను, తిను. నేను తిననుగా. పంప తీసేది ఏమైనా నిప్పుల్లాగా ఏమైనా కనపడుతుంది. నిప్పులైనా కోళ్ళైనా గుడ్డివాడికి ఒకటే కదా మావయ్య. నువ్వు తినకపోతే నేనే తినిపించేస్తాను.